సంచలన టీవీ న్యూస్ కి స్వాగతం. పశువులు గొర్రెలకు షెడ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం 90% రాయితీ కల్పిస్తుంది. పశు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కర్నూలు జిల్లా సి బెల్గల్ మండలం పశు సంరక్షక శాఖతో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ క్రింద పశువుల శాశ్వత వసతికి మినీ గోకులం 90% రాయితీపై ప్రభుత్వం అందిస్తుంది. దీనిలో 6 పశువులకు 4 పశువులకు 2 పశువుల షెడ్లు నిర్మించుకోవచ్చును. దాంతోపాటు గొర్రెలు మేకలకు కోళ్లకు 70% ప్రభుత్వ రాయితీతో షెడ్లు నిర్మించుకొనవచ్చును. 100% ప్రభుత్వం రాయితీతో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ క్రింద బహువార్షిక పశుగ్రాసాన్ని పెంపడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. 10 సెంట్స్ నుండి 50 సెంట్స్ వరకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. 5 ఎకరాల కంటే తక్కువ ఉండి ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతులు దీనికి అర్హులు. పశు వ్యాధి చికిత్స కార్యక్రమాలు కింది ప్రభుత్వం అన్ని అంటూ వ్యాధులకు వ్యాధి నిరోధక టీకాలను ఉచితంగా అందిస్తుంది. ప్రస్తుతం ఈసుడు రోగం వ్యాధి టీకాలు 4 నుండి 8 వయసు గల సెయ్య దూడలకు అందిస్తుంది. గొంతు వాస్త్రి, జబ్బువాపు, గాలిగుండు టీకాలు పశువులకు గొర్రెలలో ఆంథ్రాక్స్, పుర్ర రోగము, నాలిక రాగము టీకాలు ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేస్తుంది. కావున పశు పోషకులు శ్రద్ధ వహించి వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ అన్నారు. సంచలన టీవీ న్యూస్ తో రిపోర్టర్ శివశంకర్. 6 పశువులకు 4 పశువులకు 2 పశువులకు అప్పుడు శాశ్వతమైన పరిష్కారం వసతి కల్పిస్తుంది ప్రభుత్వం. అందులో 90% ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే ఎంజీఎన్ఆర్ఎస్ ద్వారా కేవలం 10% మాత్రం రైతులు కట్టుకోవాలి. అంటే 2,30,000 ఉన్న 6 పశువుల షెడ్ అంటే దాంట్లో 23,000 మాత్రమే మీరు లబ్ధిదారుడు భరించాల్సి వస్తుంది. అది కూడా లబ్ధిదారుడికి భారం అవుతుందని లబ్ధిదారులకు కట్టే పని లేకుండా 2,07,000 రూపాయలకు మీకు బిల్లు చేసేసి మీరేం కట్టవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుంది. ఇది రైతులు గమనించారు. ఈ యొక్క పశువులకే కాకుండా గొర్రెలకు, తర్వాత మేకలకు కూడా, గొర్రెలకు తర్వాత ఈ కోళ్ళకు కూడా షెడ్ కల్పించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ యొక్క అవకాశం కూడా సద్వినియోగం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మా యొక్క పశు వైద్యశాలను సందర్శిస్తే మీకు మరిన్ని వివరాలు చెప్తాం. అప్లికేషన్, తర్వాత దరఖాస్తు విధానం అవన్నీ చెప్తాము. ఇది మా శాఖ చేపడుతున్న పథకాలు. తర్వాత ముఖ్యంగా ఇంకా టీకాల కార్యక్రమం. టీకాలు ఇప్పుడు మన ప్రభుత్వం నుంచి వచ్చినది సీజనల్ డిసీజెస్ దానికి అగ్నెస్ట్గా మేము వేస్తున్నాము. ఇంకా ఏదైనా కారణాలతో అంటే మన ప్రాంతాల్లో గొర్రెల్లో ఇప్పుడు పీపీఆర్ ఎక్కువ వస్తుంది. అంటే పీపీఆర్ అంటే ఆల్రెడీ వ్యాక్సిన్ వేసినా కూడా పీపీఆర్ వస్తుంది సార్ అని రైతులు మరి నోటి చిగుళ్ళ పుండ్లు వస్తున్నాయి సార్ అంటే ఈ మేము శాంపిల్స్ అన్నీ పంపించేసినాము. ల్యాబ్ పంపిస్తే ల్యాబ్ రిపోర్ట్ ఏం జరిగిందంటే వేరే స్ట్రెయిన్ అంటే పీపీఆర్ వ్యాక్సిన్లో లేని వేరే రకం యొక్క బ్యాక్టీరియా వైరస్ దాంట్లో ఉందని తేలింది. దానికి వ్యాక్సిన్ టీకా కనుక్కునేంత వరకు మనం ఏం చేయాలి, మనం అట్లా వ్యాధి బారిన పడిన జీవాలను మనం సపరేట్ చేసి దానికి జావా అంటే బాగా మ్యాథ్ తినకుండా నీరసించిపోయి చనిపోతాయి. కాబట్టి ముఖ్యంగా జావా తాపిస్తే చాలా వరకు పరిష్కారం అవుతుంది. రైతులు ఇది గమనించాలి. తర్వాత మన కృష్ణారెడ్డి ప్రాంతంలో ఆంథ్రాక్స్ అని వచ్చిందంటే మామూలుగా ఈ యొక్క సడన్గా ఒక 2 కానీ 3 కానీ గొర్రెలు అకస్మాత్తుగా రక్తం కక్కుని చనిపోతాయి. 2 నిమిషంలో చనిపోతాయి. అది ఒకే మందలోన 7, 8, 10, 20 అట్లా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆ యొక్క వ్యాధి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే వెంటనే ఆ యొక్క కార్కస్ని మనము కుక్కలకు కానీ మనం కోసి కుప్పలు వేసి తీసుకోవడం కానీ అట్లాంటివి చేయకూడదు. వెంటనే ఆ యొక్క చనిపోయిన కలవరాన్ని గొయ్యి తీసి పాతిపెట్టి సున్నం దల్లే చేయాలి. లేకపోతే ఆ యొక్క కలవరాన్ని మొత్తం ఎండాకులు ఎండు దాటుతున్న కాల్ చేయాలి. కాల్ చేసి మన శరీరం మన చేతులు కూడా బాగా కడుక్కోవాలి. అంటే అది మనుషుల నుంచి జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధి అనమాట. ఆంథ్రాక్స్ అంటే మనుషులకైతే బొబ్బలు వస్తాయి, కురుపులు వస్తాయి బాగా. తర్వాత చిన్నపిల్లలకైతే ఆ యొక్క మాంసాన్ని పొరపాటున మనం తినడం ద్వారా ఈ యొక్క బేదులు తర్వాత వాంతులు ఎక్కువ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత టీకాలు మనం కరెక్ట్గా వేసేసినాం మొత్తం. అంటే ఈ కృష్ణగుడి కదా 8 కిలోమీటర్ రేడియస్లో అన్ని దాంట్లో టీకాలు వేసినాం. మనకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మరి టీకాలు వస్తాయి. అప్పుడు 3 సంవత్సరాల పాటు మనం టీకాలు వేసుకుంటే మనం వ్యాధి నుంచి బాధపడడం. ఒకసారి ఆ యొక్క ప్రాంతంలో వస్తే అది మనం నిర్లక్ష్యం వహిస్తే 40 సంవత్సరాలు ఉంటుంది. అంటే మన పిల్లల నుండి కూడా బాధపడాల్సి వస్తుంది. అది కొంచెం జాగ్రత్త వహించండి. మొట్టమొదటి మన నుండి పోలకల్లో వచ్చింది, పోలకల నుంచి మరి కృష్ణగడ్డికి వచ్చింది, మరి కృష్ణగడ్డి నుంచి ఇట్లా బెలగర్కి వస్తుంది. అట్లా కొంచెం రైతు సోదరులందరూ అంటే గొర్రెల కాసు సోదరులందరూ జాగ్రత్త వహించాలి. ఇది మా శాఖ చేపడుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నారైతే మమ్మల్ని సంప్రదించండి.